శేఖర్ భాష వల్ల నాకు ప్రాణహాని ఉంది. నన్ను కడుపులో తన్నాడు, నడుం మీద తన్నాడు. తన వల్ల 12 మెట్ల నుంచి నేను కిందికి పడిపోయాను. మోచేతికి దెబ్బ తాకింది. నా చెస్ట్ ఏరియాలో కూడా నాకు దెబ్బ తాకింది అనే విధంగా అయితే లావణ్య పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ని రోజులు మాటల్లోనే మాట్లాడిన ఆర్జే శేఖర్ భాష ఇప్పుడు ఇల్లీగల్గా నా మీద అటాక్ కూడా చేస్తున్నాడు. సో అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది. నా ప్రాణానికి ఏం జరిగినా, నేను చనిపోయినా, అసలు నాకు ఏం జరిగినా కూడా ఖచ్చితంగా ఆర్జే శేఖర్ భాష అదే బాధిత అనే విధంగా మాత్రం లావణ్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం కూడా జరుగుతుంది అనే విధంగా మాత్రం ఇటు లావణ్య చెప్పడం జరుగుతుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో కావచ్చు, ఎటు చూసినా కూడా అటు న్యూస్ లో కావచ్చు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా రాజ్ తరుణ్, లావణ్య, శేఖర్ భాష అంటే ఇంతకు ముందు రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మాల్హోత్రా అని 3 పేర్లు వినిపించినాయి. ఇప్పుడు మాల్వి మాల్హోత్రా పేరు పక్కకు తప్పిపోయి లావణ్య, రాజ్ తరుణ్, శేఖర్ భాష వీళ్ళ 3 పేర్లే ముందుకు వస్తా ఉన్నాయి. అసలు వీళ్ళకు సమస్య ఉంది రాజ్ తరుణ్, లావణ్యకు. సో మధ్యలో ఈ శేఖర్ భాష ఎందుకు వచ్చాడు, సో వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు, కంప్లీట్ గా రాజ్ తరుణ్ కి సపోర్ట్ చేస్తూ టోటల్గా ఇటు లావణ్య మీదనే ఎందుకు ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ, తన మీద అటాకులు చేస్తూ ఎందుకు ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాడు. సో అసలు ప్రాబ్లం మా ఇద్దరి మధ్య, నాకు ఏ ప్రాబ్లం ఉన్నా ఎలాంటిది ఉన్నా కానీ నేను రాజ్ తరుణ్తో చూసుకుంటాను, మధ్యలో ఈయన ఎందుకు వస్తున్నాడు నా మీద, ఎందుకు ఇట్లా ఇల్లీగల్గా అటాకులు కూడా చేస్తున్నాడు అనే విధంగా అయితే ఇటు మనకు లావణ్య అడగడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఆమె కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇన్ని రోజులు ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో ఇంటర్వ్యూస్లలో అక్కడ ఇక్కడ వెళ్ళి మాటల్లోనే చెప్పిన శేఖర్ భాష ఇప్పుడు ఇల్లీగల్గా నా మీద అటాక్ చేస్తున్నాడు. సో మరి ఇప్పుడు నన్ను కడుపులో తన్ని ఒక ఆడపిల్లని చూడకుండా నేను చంపేస్తానని నన్ను ముఖం మీద బెదిరించడం జరుగుతుంది. అంటే రీసెంట్ గా తన ఇంటికి కిటికీలో నుంచి రాళ్లతో కూడా దాడి చేయడం జరిగిందంట. సో ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ప్రాణహాని ఉంది శేఖర్ భాష నుంచి, సో ఖచ్చితంగా నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నాకు రక్షణ కల్పించాలి పోలీసులు అనే విధంగా అయితే ఆమె వేడుకోవడం జరుగుతుంది. సో మరి దీనికి సంబంధించి అసలు మనం నిజంగా చూసుకున్నట్లయితే శేఖర్ భాష మధ్యలోకి ఎందుకు వచ్చాడు, ఇటు రాజ్ తరుణ్, లావణ్య మధ్యలో వాళ్ళిద్దరికి కేసు, వాళ్ళిద్దరికి సమస్య, వాళ్ళిద్దరి లైఫ్ సమస్య ఉన్నప్పుడు అసలు మధ్యలోకి ఈయన వచ్చి ఇప్పుడు ఈయన గురించి ఎందుకు పెద్ద ఇష్యూ జరుగుతుంది, ఎక్కడ చూసినా కూడా శేఖర్ భాష అనే పేరు ఎందుకు వినిపిస్తుంది, ఒక ఆడపిల్ల అని కూడా చూడకుండా కడుపులో తన్ని, నడుం మీద తన్ని, స్టెప్స్ మీద నుంచి తోసేసి ఇలాంటివన్నీ జరిగినప్పుడు సో ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నాడు, సో ఖచ్చితంగా నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించండి అనే విధంగా పోలీస్ స్టేషన్ ముందునే, అంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ చేతిలో పట్టుకొని పోలీస్ స్టేషన్ ముందే నిల్చొని ఆమె అయితే చెప్పడం జరుగుతుందంట. అయితే ఆ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్తున్నప్పుడు కూడా శేఖర్ భాష లావణ్యని బెదిరించడం జరిగిందంట, వార్న్ చేయడం జరిగిందంట. ఎట్లా అంటే నువ్వు ఖచ్చితంగా జైలుకు పోతావు, నేను చంపేస్తా అంటే అని బూతులు కూడా తిరగడం జరిగిందంట. ఇతను ఖచ్చితంగా ఒక సైకో, ఆయనకు మైండ్ సరిగా లేదు, అసలు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు కూడా అర్థం కాదు. ఖచ్చితంగా ఆయన చెప్పేటివన్నీ కూడా అబద్ధాలు, నేనేంటో నాకు తెలుసు, మీకు అందరికీ కూడా ఖచ్చితంగా నేను నిరూపణ చేస్తాను. సో మరి నా మీద డ్రగ్స్ కేసు అంటాని, డ్రగ్స్ అలవాటు చేస్తున్నానని, డ్రగ్స్ తీసుకుంటానని చాలా మటుకు ఆరోపణలు, అసలు డ్రగ్స్ కేసు పెట్టి నన్ను జైల్లో ఇరికించి అసలు లైఫ్ లాంగ్ జైల్లోనే ఉంచి బయటికి రానియకుండా చేద్దాం, తన ఇల్లు కావచ్చు ఇవన్నీ కూడా లాక్కొని ఇవన్నీ కూడా మేమే ఉపయోగించుకోవాలి అనే విధంగా వాళ్ళు మాత్రం పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. అందుకోసమని ఇలాంటి ఆరోపణలు అన్నీ కూడా నా మీద చేస్తున్నారు సో అనే విధంగా అయితే ఇటు లావణ్య చెప్పడం జరుగుతుంది. సో మరి అసలు ఇక్కడ నిజమేంటి, మధ్యలో శేఖర్ భాష ఎందుకు వచ్చాడు, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వీళ్ళ రాజ్ తరుణ్, లావణ్య వీళ్ళిద్దరి మధ్యలో శేఖర్ భాష ఇప్పుడు లావణ్య వర్సెస్ గా మారిపోయింది. రాజ్ తరుణ్ అసలు కనిపించడం లేదు, ఎక్కడ కూడా అసలు ఇన్వాల్వ్ కూడా అవ్వడం లేదు. సో మరి దీనికి సంబంధించి అసలు ముందు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవుతే మరి వీళ్ళిద్దరికి గొడవలు జరుగుతుంటే ఇటు రాజ్ తరుణ్, లావణ్య కేసు ఏమైపోవాలి, అసలు ఇద్దరిలో ఎవరిది తప్పు అనేది ఇంకా ఇప్పటి వరకు కూడా దాదాపుగా నెల నుంచి ఈ కేసు గురించి మనకు జరుగుతానే ఉన్నాయి. సో మరి ఎప్పుడు వస్తుంది దీని గురించి తీర్పు, ఎవరిది తప్పు అనేది ముందు తెలియాలి.